ఈరోజు మనం పొటల్ రొయ్యలు కలిపి కర్రీ చేస్తున్నాం. దీనికి కావలసిన పదార్థాలు ఇవ్వండి. పొటల్స్ని బాగా పీల్ తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. ఒక పొటల్కి 3 పీసెస్ కట్ చేసుకున్నాను. తర్వాత రొయ్యల్ని బాగా క్లీన్ చేసి పెట్టుకొని ఇలా ఫ్రై చేసి పెట్టుకున్నానండి. ఇవి 1/2 కిలో రొయ్యలండి. ఈ కర్రీ కోసం కావలసిన మసాలా దీంట్లో చేసుకోవాలండి. 2 టమాటోస్ తీసుకున్నాను, 1 ఆనియన్ తీసుకున్నాను, 6 వెల్లుల్లి రెప్పలను తీసుకున్నాను, 1 అల్లం తీసుకున్నానండి, 5 పచ్చిమిర్చి తీసుకున్నాను. వీటిని బాగా గ్రైండ్ చేసి పెట్టుకొని ఉంచుకోవాలి మిక్సీలో. ఇదిగోండి మిక్సీ జార్లో మిక్సీ చేసి పెట్టుకొని ఉంచుకున్నాను. గ్రైండింగ్ స్టార్ట్ చేస్తున్నానండి. ఇప్పుడు కడాయి పెట్టుకుంటున్నాను. కడాయిలో ఆయిల్ వేస్తున్నానండి, ఒక 3 స్పూన్స్ లాగా. ఇప్పుడు ఈ బాటిల్స్లో ఉప్పు పసుపు పెట్టి ఉంచుకున్నాను కదా, దీన్ని ఒక నెట్లో తీసుకుంటానండి. వాటర్ వస్తుంది కిందకి, చూడండి వాటర్ వస్తుంది అంత. ఆయిల్ బాగా వేడెక్కిందండి. ఇప్పుడు బాటిల్స్ వేసుకుంటాం. బాగా వీటిని ఫ్రై చేస్తాను, చేస్తానండి. ఈ రొయ్యలు చిన్నగా ఉంటాయండి, వైట్గా. వీటితో చేస్తే ఈ కర్రీ బాగా అవుతుంది. దీన్ని గొల్దా చింగిడి అంటారండి ఇక్కడ. ఇలా ఫ్రై చేసుకునే ఉండాలండి, ఇంకా ఫ్రై అవుతాయి. ఇదిగోండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అవుతుందండి. నేను ప్లేట్లో తీసుకుంటాను. అదే ఆయిల్లో నేను మసాలా చేసి పెట్టుకున్న దీన్ని వేస్తున్నానండి, గ్రైండ్ చేసుకుంటాను. ఇప్పుడు ఇలా ఫ్రై అవుతున్న ఈ మసాలాలో 1½ స్పూను సాల్ట్ వేసుకున్నానండి, 1 స్పూన్నర పసుపు అండి, కొద్దిగా కారం వేసుకుంటానండి. కారం ఎలా ఇష్టం అలా వేసుకోవచ్చు, ఎక్కువ తక్కువ వేసుకోకుండా. కొద్దిగా జీరా పౌడర్ వేసుకొని 1 స్పూన్ అనమాట వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా ఫ్రై చేస్తూ దీంట్లో వాటర్ వేసుకుంటాను. ఇలా వాటర్ ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు వాటర్ వేసుకున్నాను. కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా మరిగాక ఇప్పుడు ఎక్కువ వాటర్ వేసుకోవాలండి. ఈ బాటిల్స్ రొయ్యలు మునిగేంత వరకే వేసుకోవాలి, ఎక్కువైనా బాగోదు. గ్రేవీ ఎక్కువైతే బాగోదండి. ఇంత వేసుకున్నాను, బాగా కెరిలిపోయింది. ఇప్పుడు బాటిల్స్ వేసుకుంటున్నాను. వేసుకుంటున్నానండి. ఇదిగో ఫ్రై చేసి ఉంచుకున్న రొయ్యలు ఇవ్వండి. ఇలా కెళ్ళి ఇంకా బాగా దగ్గరగా అవ్వాలండి, అప్పుడు బాగుంటుంది. మీరు ఈ వైట్ రొయ్యలను మాత్రమే తీసుకోండి, సూపర్గా ఉంటుంది. రెడ్ రొయ్యలు బాగోవండి, రెడ్ దంటే టేస్ట్ అవ్వదు. ఇలా కంప్లీట్ అండి మన రొయ్యల కర్రీ. చూసారా, రొయ్యల బాటిల్స్ కర్రీ ఇలా వచ్చింది. దీన్ని బౌల్లోకి తీసుకొని చూపిస్తాను. ఇగోటండి మన ఎమ్మి బాటిల్స్ రొయ్యల కర్రీ కంప్లీట్.